నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మా తూర్పు నియోజకవర్గంలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆశీస్సులతో 29 అనుబంధ సంఘ అధ్యక్షులు, నియోజకవర్గం సంబంధించిన 29 అనుబంధ సంఘ అధ్యక్షులకు నూతనంగా నియామకం అయ్యారు. వాళ్ళందరి గారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటన అని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ₹1 పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. ఎందుకంటే దావోస్ పర్యటన వెళ్ళక ముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు. దావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయుడు మాట్లాడుతూ, అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం 100 కోట్లు ధనాన్ని ఉపయోగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను సందర్భంగా చెప్పండి. ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకొచ్చారా? ఏ ఒక్కరితో అయినా ఒక్క ఒప్పందం అన్న కుదుర్చుకున్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలకి, లేకపోతే వాళ్ళు చేసిన పనులకి రాష్ట్రానికి ఏం ఉపయోగం కలిగించారని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. మేము చూసిందల్లా పొద్దున ఒక సూటు, సాయంత్రం ఒక సూట్ వేసుకోవటం, ఓ 10 మందితో ఫోటోలు దిగటం తప్ప రాష్ట్రానికి ఇది మేలు జరిగింది, రాష్ట్రానికి మేము ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చాం, అన్ని వేల ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఓ 1,00,000 మందికో, 5,000 మందికో, 10,000 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పని ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్నా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, వాళ్ళ బృందాన్ని అడుగుతున్నాం. ఒక పక్క మహారాష్ట్ర దాదాపుగా 2 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకుంది. ఇంక పక్క తెలంగాణ 54,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది. మనం ఏం చేసాం? మీరు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నిన్న ఫ్లైట్ ఎక్కే దగ్గర కేవలం సొంతంగా మీకు మీరు ప్రమోషన్లు చేయించుకోవటానికే సరిపోయింది, కానీ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని సందర్భంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే మమ్మల్ని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారే వెళ్ళారు 5 సంవత్సరాల్లో. ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు, ప్రతి సంవత్సరం దావోస్ వెళ్ళేవారు. అసలు దావోస్ మ్యాన్ అంటే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారని చెప్పని. మీరు 5 సార్లు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెళ్ళినా మీరు ఖాళీ చేతులతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్లు తీసుకుని వచ్చారు. అది మేము గొప్పగా చెప్పుకోగలం. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు. అదేవిధంగా భారతదేశంలో ఎవరైతే వ్యాపార దిగ్గజాలు ఉన్నారో ఈరోజు వాళ్ళందరినీ పోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో బిజినెస్ సమిట్ ఏర్పాటు చేసి
దేశంలో ఉన్న ప్రతి వ్యాపార దిగ్గజాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజన్నా మీరు తీసుకొచ్చారా అలాంటి? ఏ రోజన్నా మీరు అలాంటి కార్యక్రమం చేశారా? ఈరోజు మేము గర్వంగా గొప్పగా మేము చెప్పుకోగలం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పాను. ఈరోజు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడారు. అక్కడికి వెళ్ళి మీరు ఏదో ముఖ్యమంత్రి అవ్వాలి, ఉప ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలని చెప్పిన కోరికలు మీరే వాళ్ళ చేత అడిగించుకున్నారు. దానికి మీరు సమాధానాలు చెప్పారు. అంటే సొంత ప్రమోషన్, ఏదో వాళ్ళు కనుక మంత్రిగా లేకపోతే ఏదో మా రాష్ట్రం ఏదో దిగజారిపోయినట్టు, అసలు మా రాష్ట్రమే లేనట్టుగా బిల్డప్లు ఎందుకు? ఇవన్నీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి మంచి చేసే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఏదో సొంత ఎజెండాగా ప్రజాధనంతో, ప్రజానికం ఒక డబ్బులతో సొంత ఎజెండాగా సొంత ప్రమోషన్ కనుక చేసుకుంటే తప్పకుండా ప్రజానికం మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. ఈరోజు ఎందుకంటే ఎక్కడికెక్కడ అడుగుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరిగా జనాల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడ వెళ్తే తల్లికి వందనం అరుగుతారని చెప్పని, 1500 రూపాయలు అరుగుతారని చెప్పని, ఉచిత బస్సు అరుగుతారని చెప్పని, ఏ హామీలైతే రైతులకు 20,000 అరుగుతారని చెప్పని, ఏ హామీలైతే మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు అరుగుతారని చెప్పని ఈరోజు కూటమి నాయకులు ఎవరిగా జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. సోషల్ మీడియాలో ఏమో ఒక పక్క డిప్యూటీ సీఎం గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కొట్టుకుంటున్నారు. ఆ బూతులు, ఆ మాటలు గారు మేము చెప్పలేము, ఆ విధంగా తిట్టుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా, ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తానని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్తో పాటు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ ఎంపీ, బందర్ ఎంపీ మాట్లాడుతూ తూర్పు బైపాస్ అన్నీ రెడీ చేసేస్తాం, ఇంకా అయిపోయింది, పని అయిపోయిందని చెప్పని ప్రకటనలు ఇచ్చారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈరోజు అదే తూర్పు బైపాస్ని పక్కన పడేశారు. ఎందుకు పక్కన పడేశారు? ముందు ఆ విధంగా ఎందుకు స్టేట్మెంట్లు ఇచ్చారు, మళ్ళీ ఈరోజు ఎందుకు తూర్పు బైపాస్ని పక్కన పెట్టారు అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం తప్పు చేసాం? విజయవాడ నగర ప్రజానికం కానివ్వండి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రజానికం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ఏం తప్పు చేసాం, ఏం తక్కువ చేసాం? మా మీద ఎందుకు ఈ కక్ష? బైపాస్ రానివ్వకుండా ఎందుకు మా నగరాన్ని, మా జిల్లాని మీరు చిన్న చూపు చూస్తున్నారని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వాన్ని మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ప్రకటించిన విధంగా తూర్పు బైపాస్ని కేంద్రంతో, మీరే గారు కేంద్రంలో ఉంది, కేంద్రంతో మాట్లాడి దాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ఇద్దరు ఎంపీల మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద ఉంది అని చెప్పని ఈరోజు మేమందరం గారు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు గారు చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి పని ఒకటే, కలెక్షన్. శాండ్ మీద కలెక్షన్, లిక్కర్ మీద కలెక్షన్, బిల్డింగుల మీద కలెక్షన్. ఏ చిన్న పని చేసినా, చిన్న పని చేయాలనుకున్నా దాని మీద కలెక్షన్. ఇంకెప్పుడు మా టైం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజానికం తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టేశారు. ఇంకా చంద్రబాబు ఎలాగో పెద్ద వయసు అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన రాజకీయాల్లో ఇంకెన్నేళ్ళు ఉంటారో అని చెప్పిన ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి రాము,
ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పని ప్రతి పనికి కమిషన్లు, కరప్షన్లు, ఈ రెండే ఎజెండా. కమిషను, కరప్షను, ఈ రెండే ఎజెండాతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకులు ముందుకెళ్తున్నారు. ఈ కమిషను, కరప్షన్ ఉద్దేశాలతోనే మా తూర్పు నియోజకవర్గంలో గారు ఎమ్మెల్యేకి, కార్పొరేటర్లు ఎవరికి గారు పడతల. ప్రతి డివిజన్లో వర్గ విభేదాలు ఈ కమిషన్ గురించి, కరప్షన్ గురించే. పని అరిగితే కమిషన్, బిల్డింగ్ కడితే కరప్షన్, ఈ రెండే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ముందుకెళ్తున్నారు. మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈరోజు మీరు ప్రజాధనాన్ని వృధా చేయాలని చెప్పని ఏదైతే మీ సొంత ప్రమోషన్ల కోసం చేయాలనుకుంటున్నారో దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు ప్రజల పక్షాన, ప్రజల కోసం రాబోయే రోజుల్లో ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మీరు చేస్తా అన్నారో, 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మేము రాగానే గంజాయిని అరికట్టేస్తున్నారు. మొన్నే జగ్గపేటలో 30 కేజీలు గంజాయి దొరికింది. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు చెప్తారు అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థులందరూ గారా ఫీజులు మీరు చెల్లించక చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పని ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా చిన్న పిల్లలకి ఇబ్బంది కలిగించే విధంగా ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు. ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ మీ పనితీరుతో, మీ కార్యక్రమాలతో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా విజయవాడ నగరంలో కాల్ మనీ అరికట్టామో, మళ్ళీ ఈరోజు ఆ కాల్ మనీ నాగులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బయటకు వస్తున్నారు. మీ పిల్లల ఫీజు డబ్బులు కావాలా, ఇదిగో తీసుకోండి డబ్బులు అని చెప్పని ప్రతిరోజు గారు రోజువారీ వడ్డీలతో మళ్ళీ ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చిరు వ్యాపారాల దగ్గర నుంచి, బడ్డీ కోట్ల దగ్గర నుంచి, రజక సోదరుల దగ్గర నుంచి, తోపుడు బల్లాల దగ్గర నుంచి, టైలరింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గర ఆటో వాళ్ళతో సహా అన్యాయం చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేస్తుంది. ఈరోజు వాళ్ళందరూ గారా వడ్డీలకి డబ్బులు తీసుకుని పాపం కుటుంబాలు మళ్ళీ నాశనం అయిపోయే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ ఒక నాయకత్వంలో ఈరోజు ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజానికానికి అండగా ఉంటూ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రజానికంతో కలిసికట్టుగా పోరాటం చేసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పాను. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏదైతే మా 29 అనుబంధ సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యారో మేమందరం గారు ఈరోజు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, పెద్దలందరూ ఒక సహకారంతో బూత్ కమిటీ నుంచి గారా ఈ యొక్క అనుబంధ సంఘాలని బలోపేతం చేసుకుంటూ ప్రతి ఒక్కరి గారు అండగా ఉండే విధంగా ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు నుంచి బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరి గారు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.